బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా కదా! ఏంటంటే ఇప్పుడు 3 వీక్స్ అయిపోయినట్టుంది వీడియో పెట్టి. 3 ఆర్ 4 వీక్స్ అనుకుంటా. మధ్యలో స్ప్రింగ్ బ్రేక్ అయింది, అసైన్‌మెంట్స్ అయ్యాయి, ఇంకా ఎగ్జామ్స్ అయ్యాయి. వీటన్నిటి టెన్షన్ మధ్యలో వీడియో పెట్టడం అంటే కష్టం కదా! సో, అందుకే వీడియో పెట్టడానికి కుదరలేదు. ఇప్పుడేంటంటే కాలిఫోర్నియా వ్లాగ్ అనమాట. అది స్ప్రింగ్ బ్రేక్ వెళ్ళింది కాదు. జనవరి మంత్‌లోని వచ్చిన వెంటనే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిన వ్లాగ్ అనమాట. కాలిఫోర్నియా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాను, ఏంటనేది వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 2 వీడియోస్ కింద చేశాను అనమాట. మొత్తం యూనివర్సల్ స్టూడియోస్ అండ్ కాలిఫోర్నియా వ్లాగ్ మొత్తం కవర్ చేశా. సో మొత్తం 2 వీడియోస్ ఫుల్గా చూడండి, ఓకేనా? సో ఇంతవరకు వచ్చారంటే వీడియో మీరు కంటిన్యూ చేస్తారని అర్థం కదా. యాక్చువల్గా 11th ఆఫ్టర్నూన్ నా ఫ్లైట్ అనమాట. సో ఫ్లైట్కి వెళ్ళాలంటే మనం బాస్టన్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. బాస్టన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఉంది బాస్టన్ టు శాన్ ఫ్రాన్సిస్కో. సో అక్కడికి వెళ్ళడానికి, బాస్టన్కి వెళ్ళడానికి మనం న్యూ బెడ్ఫోర్డ్ టు బాస్టన్ వెళ్ళాలి ఫస్ట్. సో న్యూ బెడ్ఫోర్డ్ టు బాస్టన్ వెళ్ళాలంటే మనకి మార్నింగే బస్సెస్ ఉన్నాయి. అది ఎందులో ఉన్నాయి అంటే చీప్ మనం వెతుక్కుంటాం కదా, చీప్ ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్. సో అందుకని చెప్పేసి పీటర్ ప్యాన్ బస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పీటర్ ప్యాన్ బస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నా కదా. జస్ట్ గూగుల్ చేసేసి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో పెట్టేసి డేట్ ఫిక్స్ చేస్తే అక్కడ కొన్ని టైమింగ్స్ వస్తాయి. ఆ టైమింగ్స్లో మాత్రమే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. జస్ట్ న్యూ బెడ్ఫోర్డ్ టు బాస్టన్ వెళ్ళడానికి $17 అవుతుంది. విత్ జిఎస్టీ అయితే మొత్తం $25 అవుతుంది. జిఎస్టీ ఏదో మొత్తం ట్యాక్సెస్ అది కలిపి $25 అవుతుంది టోటల్. మొత్తానికి బాస్టన్ అయితే వచ్చేసాం కదా. చూడండి ఆ బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి అంటే మనం బాస్టన్ రీచ్ అయిపోయాం అనమాట. మార్నింగ్ 7:30కి బస్ ఎక్కా. ఇంకేం తింటాను నేను, అందుకని చెప్పేసి డంకిన్స్లోని ఏదో తీసుకున్నా. చాలా చప్పగా ఉంది అసలు. నేను 12:40కి ఫ్లైట్ అంటే నేను 8:50కి అలా వచ్చి కూర్చున్నాను. అసలు ఎగ్జామ్కి అంత తొందరగా వెళ్ళని దాన్ని ఫ్లైట్ కోసం ఇంత ముందు వచ్చాను. అసలు 2 అవర్స్ ముందు వస్తే సరిపోతుంది యాక్చువల్గా. 8:50కి వచ్చి కూర్చున్నా, ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్ అంతా. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. నేను వెళ్ళేది యునైటెడ్ ఎయిర్లైన్స్. పర్లేదు, ఇండిగోతో పోలిస్తే స్క్రీన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఇండిగోదే బెస్ట్ అనుకుంటా. సో మన ఫస్ట్ అడుగు శాన్ ఫ్రాన్సిస్కోలో పడిందనమాట. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ కాలిఫోర్నియా. మా పిన్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి మా రిలేటివ్స్ ఇంటికి నియర్లీ 2 అవర్స్ పడుతుంది. సో మధ్యలో ట్రాఫిక్ ఇది అది అయింది, టైం అయింది గట్టిగానే. ఫైనలీ ఇంటికి రీచ్డ్. ఇండియాలో ఉన్న దగ్గర నుంచి వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ మీ ఇంటి దగ్గర ఉంటా, ఇక్కడుంటా, అక్కడుంటా అనేదాన్ని. ఎందుకంటే ఏదో కొంచెం ఎగ్జైట్మెంట్. కానీ ఇక్కడికి వచ్చాక ఇండియన్ మిస్ అవుతున్నా. నా ఫస్ట్ డే ఇన్ కాలిఫోర్నియా సినిమా చూస్తున్నా ఏదో. తర్వాత మా చెల్లిని ఎక్కడికో దేబెట్టాలి అంటే అట్లా కార్లో కూర్చొని చూస్తున్నా మొత్తం కాలిఫోర్నియా. మీకు ఒకటి తెలుసా, కాలిఫోర్నియాలోని క్రాప్స్ గ్రో అయినట్టు అమెరికాలోని ఇంకెక్కడ అట్లా గ్రో అవ్వదన్నమాట. అంటే ద టాపెస్ట్ గ్రోత్ ఆఫ్ క్రాప్స్ ఈజ్ ఇన్ కాలిఫోర్నియా అన్నట్టు. వెదర్తో పోలిస్తే మినీ ఇండియా అన్నట్టు కాలిఫోర్నియా. ఇక్కడ ఎండలు కానీ ఏదైనా వర్షం కానీ అండ్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ అమెరికా, ఇండియా లాగా సిమిలర్గా ఉండేది కాలిఫోర్నియాలో.
సెకండ్ డే హాయ్ నాన్న మూవీ చూస్తున్నా. తర్వాత కాస్కోకి వెళ్ళాము, చిన్న షాపింగ్ ఉంటే. థర్డ్ డే ఇన్ కాలిఫోర్నియా. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆర్ 6 ఆ టైంకి బయలుదేరాము. యూనివర్సల్ స్టూడియోస్కి లాస్ ఏంజల్స్ వెళ్ళాలి మేము ఇప్పుడు. మేము ఉన్న దగ్గర నుంచి లాస్ ఏంజల్స్ వెళ్ళడానికి, అంటే యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళడానికి ఒక 3 to 4 hours అన్నట్టు. చూడండి అక్కడ కనిపిస్తుందా, అది అంతా మంచు పడే ప్రదేశం అన్నమాట, మంచు కొండలు. వెళ్ళే దారిలో మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఎక్కడి నుంచి తీసి డెస్క్టాప్కి వాల్పేపర్స్ పెట్టారో. Finally near to Universal Studios. Just 3, 2, 1. Here we go. Universal Studios. Welcome to Universal Studios. ఇక్కడ కార్ పార్కింగ్స్ కూడా బిల్డింగ్స్ ఉంటాయి. సో మేము 3rd ఫ్లోర్లో పార్క్ చేసామన్నమాట. అక్కడ ఉన్న నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. 5V అని చెప్పేసి అట్లా ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ పార్కింగ్ చేసామనేది. ఇంకా యూనివర్సల్ స్టూడియోస్కి ఎంటర్ అవ్వలేదు. జస్ట్ ఇది స్టార్టింగ్లోని ఇట్లా ఉంటుంది అనమాట, ఎంటర్ అయ్యే ముందు. ఇక్కడంతా మనకి ఫ్రీ వాకే, ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడున్న రెస్టారెంట్స్ కానీ ఇవేమైనా సరే మనం ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. యూనివర్సల్ స్టూడియోస్ లోపలికి వెళ్ళడానికి మాత్రం టికెట్ అనేది ఉండాలన్నమాట. ఆ టికెట్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఈ టికెట్ రేట్స్ ఎప్పుడూ ఒకలాగైతే ఉండవు, బేస్డ్ ఆన్ ఈవెంట్స్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. వీక్ డేస్ ఒకలా ఉంటుంది, వీకెండ్స్ ఒకలా ఉంటుంది. సో ఫస్ట్లోనే చెప్పా కదా, వీడియో 2 పార్ట్స్ కింద చేస్తున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మొత్తం యూనివర్సల్ స్టూడియోస్ అంతా మ్యాక్సిమం 80% కవర్ చేసి తీసాను వీడియో. తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా. సో నా ఫస్ట్ 3 days అలా గడిచాయి అనమాట యూనివర్సల్ స్టూడియోస్. చాలా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి. అంటిల్ దెన్ బై బాయ్.